బాధితురాలిని అరెస్ట్ చేయడమంట. దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు. నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో. చూస్తే అతను సాక్షాత్తు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ. ఆవిడ ఒక మహిళ, అలాగే శ్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి. అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏని వెనకొసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, పూర్తిగా మంత్రి గారి డైరెక్షన్ లో, ఆవిడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో నడుస్తూ ఉండే పరిస్థితి పోలీసులు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బాధిత మహిళ 27వ తేదీన కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారో అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను, బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆవిడ చెప్పిందే పోలీసులు చేశారు తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడా కూడా ఏమీ మనకు కనిపించిన పరిస్థితి. అంటే మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న టైప్గా మంత్రి అలాగే మంత్రి పిఏ ఈ రోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు ఒక బాధిత మహిళ బయటికి వచ్చి మీడియా ముందు తన కష్టం చెప్పుకుంది, అలాగే పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. వీటన్నిటికంటే ముందు మంత్రికి కూడా కంప్లైంట్ ఇస్తే ఈ బాధిత మహిళకు అండగా నిలబడాల్సిన మంత్రి ఏం చేశారు? తన పిఏకు అండగా నిలబడ్డారు. నిజంగా సిగ్గు లేదా సంధ్యారాణి గారు అని నేను అడుగుతున్నాను. మీరు ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అంటే ఈ రాష్ట్రంలో బాధించబడిన మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి తమ కష్టం చెప్పుకునే హక్కు కూడా లేదా? రేపొద్దున ఏ మహిళ ఇలా బయటకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని భయపడి ఏ మహిళ అయినా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం చేస్తుందా? ఇంత అరాచకమా? ఇంత రెడ్ బుక్ రాజ్యాంగమా? పోలీసులు వాళ్ళు కాకి చొక్కాలు వేసుకోవట్లేదు, ఎల్లో చొక్కాలు వేసుకునే పరిస్థితి. ఎంత దారుణం! పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. నిజంగా పోలీసులు ఈ వ్యవహారంలో సిగ్గుతో తలదించుకోవాలి. చాలా మంది సీనియర్ ఐపీఎస్లు ఉన్నారు, ముఖ్యంగా మహిళలు ఉన్నారు. మీరందరూ ఆలోచించండి, ఎటుపోతుంది మన రాష్ట్రం? ఇంత ఘోరంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతూ ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం పని చేయదా ఈ రాష్ట్రంలో? నేను అడుగుతూ ఉన్నాను. ఒక మహిళ అయ్యుండి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారు మహిళల పాలిట శాపంగా మారిన శాఖకు మంత్రిగా ఈ రోజు ఉన్నారు. అమ్మా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నారు. అలాంటిది ఒక బీసీ ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళకు జరిగిన అన్యాయం ఇది. అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి ఆమెని తిరిగి జైల్లో పెట్టేశారు. అంటే ఈ పిఏ కూడా ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాము. అసలు సంధ్యారాణి గారికి ఒకటే అడుగుతూ ఉన్నాను నేను, మీ పిఏ డబ్బులు తీసుకొని మోసం చేసింది నిజమా కాదా? డబ్బులు అడిగినందుకు లైంగికంగా వేధించింది నిజమా కాదా? డబ్బులు తిరిగి ఇవ్వకుండా మళ్ళీ ఆమెని తీసుకొచ్చి సాలూరు నుంచి ఎక్కడో మారుమూలున్న గుమ్మలక్ష్మీపురంకి ట్రాన్స్ఫర్ చేయించింది మంత్రి అలాగే పిఏ కాదా? మంత్రి గారైతే స్వయంగా లెటర్ కూడా ఇచ్చారు ఈ వ్యవహారంలో. అంటే ఆవిడ తప్పు చేస్తున్న పిఏకి ఎంతగా మద్దతు తెలియజేస్తున్నారో మనకు ప్రతి సందర్భంలో కూడా అర్థమవుతూ ఉంది. అలాగే పిఏ అనే ఈ సతీష్ అనే వ్యక్తి నా దగ్గరే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి కూడా మీరు లొంగిపోవాలి, లొంగిపోవడానికి రావాలి అని చెప్పి వేధించిన మాట నిజమా కాదా? నిజంగా ఇంత దారుణమైన వ్యవహారం జరిగినా మంత్రి స్పందించిన వ్యవహారం చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసామని ఈరోజు బాధపడుతూ ఉన్నారు. మీకు 164 సీట్లు ఇచ్చింది ఇలా కంప్లైంట్ ఇచ్చిన మహిళకు, ఒక బాధితురాలికి తిరిగి అరెస్ట్ చేయడానికా? ఎక్కడైనా ఇలా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తూ ఉన్నారు, నేను ముఖ్యమంత్రి అయ్యాను, మా కూటమి ప్రభుత్వంలో మహిళల మీద ఎవరైనా కన్నెత్తి చూసినా చెయ్యి వేసినా అదే చివరి రోజు అనేసి. ఏంటి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్స్ ఏనా? అది అమలులో ఉండవా? మీ మంత్రి నియోజకవర్గంలో మంత్రి ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మంత్రి పిఏనే ఒక మహిళని ఎంత దారుణంగా వేధిస్తే నెల రోజుల వరకు
కనీసం ఎటువంటి యాక్షన్ కూడా ఆ వేధించినటువంటి వ్యక్తులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులైనటువంటి కుటుంబాలకు కూడా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక పక్క కనిపిస్తున్నా మాట్లాడే వాళ్ళ మీద, మాట్లాడేటువంటి ప్రజల మీద కక్ష పెంచుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప దీనిలో వాస్తవం ఏమిటి అనేటువంటిది పునరాలోచన చేయాలన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా ఈరోజు ఆ విధంగా ఆలోచన చేసేటువంటి దిశగా కూడా చంద్రబాబు నాయుడు లేకపోవడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరం, దుర్మార్గం అనేటువంటి విషయం. ఈరోజు దాదాపుగా 1 కోటి మంది సంతకాలతో అనేక మంది రోడ్లెక్కి ఈరోజు నిరసనని తెలియజేసి వీళ్ళు అనేక రకాలుగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే ఈ ప్రజలు చెప్పేటువంటిది మనకు అనవసరం, మన అక్రమ సంపాదనకు వీళ్ళు అడ్డుపడుతున్నారని భావించి వాళ్ళ మీద రగిలిపోతున్నట్టుగా కనిపించడం, మాట్లాడేటువంటి మాటలు కానీ, వ్యవహరించేటువంటి తీరు కానీ, ఆయన వాడేటువంటి భాష కానీ, ఆయనకున్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, అసహనం కొట్టొచ్చినట్టుగా నేనేదో దీనికి సంబంధించి లబ్ధి పొందాలి అనుకుంటే దీనిని రెచ్చగొట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నా సంపాదనకు, అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్నారనేటువంటి అక్కసుతో మాట్లాడినట్టుగా ఉంది తప్ప ప్రజల గురించి కానీ, ప్రజల సంక్షేమాన్ని గురించి కానీ ఆలోచన చేసినట్టుగా కనిపించడం లేదు. దానితో పాటు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు రోజుకు ఒకటి. ఎందుకంటే బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని ఇన్సెంటివ్స్ అడుగుతున్నట్టుకుంటారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు తీసుకోవాలనేటువంటి ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనతో బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని కండిషన్లు పెడుతున్నట్టుకున్నారు. అయ్యా మీరు అడిగినంత మేము సమర్పించాలంటే మాకు ఈ అవసరాలు ఉన్నాయని మాట్లాడుతున్నారేమో తెలియదు, కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో రోజుకు ఒక కొత్త విషయం తీసుకొస్తున్నాడు. 2 సంవత్సరాలు వాటికి సంబంధించినటువంటి జీతభత్యాలన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఒకవేళ అప్పటికి నష్టం వస్తే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మీకు వచ్చినటువంటి నష్టాన్ని కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు దానికి హామీ ఇవ్వడం జరిగింది. 2 ఏళ్ల పాటు ఈరోజు నువ్వు వాళ్ళకి జీతాలు భరించడం, దానితో పాటు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడం, ఏది ఏమైనా ప్రైవేటీకరణకి నేను ముందుకు వెళ్తాననడం అనేటువంటిది 1 కోటి మంది ప్రజలు పాల్గొని సంతకాలు పెట్టినటువంటి వాటిని నువ్వు వాటికి సవాల్ విసురుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప మీరు ఎన్ని చేసినా నేను మీకు సవాల్ విసురుతున్నా, నేను మీకు లొంగే పని లేదు, నేను మీరు చెప్పినటువంటి వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేను, నా విధానం నాదే, నేను ప్రైవేటీకరణకి వెళ్ళిపోతా, ప్రైవేటీకరణ ద్వారా నాకున్నటువంటి ఏదన్నా వ్యక్తిగత లబ్ధి ఏదన్నా ఉంటే అది చేకూర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఆ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ప్రజల గురించి కానీ మీరు 1 కోటి మంది సంతకాలు పెట్టినా సరే నేను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అని చెప్పి ముందుకు వెళ్తూ దాని మీద ఆయన తొడగొట్టినట్టుగా ఆయన మాట్లాడేటువంటి మాట, ఆయన వ్యవహార శైలి, మీరు ఏమి చేసినా సరే నేను తొడగొడతాను, ముందుకు వెళ్తాను అన్నట్టుగా ఏదో పోరాటం చేసినటువంటి వాళ్ళ మీద కక్ష కట్టుకున్నట్టుగా ఈరోజు వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. అదే మేము చెప్పాం, అయ్యా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మీరు తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీయడమే అని ఈరోజు అందరూ చెబుతున్నా సరే ఆ ఉరి తీయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని తెలియజేసుకుంటున్నాం. ఏం చేద్దంటే మీ ఇద్దరం గతంలో కూడా నేను అవనండి, మా జనరల్ సెక్రటరీ కాశీనాయుడు గారు కూడా మరి గత ఎన్నికల ముందు కూడా మీ ఇద్దరం కూడా చక్కనటువంటి వ్యూహంతో అందరినీ ఒక కూటమి ప్రభుత్వాన్ని రావడానికి కృషి చేసి అందరితో సమన్వయం చేసి మరి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అదేవిధంగా పార్లమెంటు సభ్యుల్ని గెలుపుకు కృషి చేసినందుకు మాతో పాటు అందరు కూటమి నాయకులు అందరూ కూడా కృషి చేసి ఆ తాలూకా సంతృప్తి అయితే మాకైతే ఇద్దరికి ఉండేది. మళ్ళా మాకు జనరల్గా పార్టీ ఆదేశాల మేరకు మళ్ళా రెండోసారి కూడా మాకు ఇద్దరికి కూడా అవకాశం ఇచ్చి మళ్ళా మీరు ఈ పార్లమెంటు అనకాపల్లి పార్లమెంటు పార్టీని ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తామన్న నమ్మకం మీద మాకు ఇచ్చినందుకు ప్రత్యేకించి వాళ్ళకి ధన్యవాదాలు. ఏంటంటే ఏదైతే ఇచ్చారో గతం కంటే బాధ్యతగా ఇంకా స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి ఈ కూటమిలో అందరినీ కూడా సమన్వయం చేసుకొని పార్టీని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ మరి ఈ కూటమి తాలూకా అందరినీ కూడా గెలిపించి మన అనకాపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, కోఆపరేటివ్స్ కానీ, అదేవిధంగా మన మున్సిపాలిటీస్ కానీ అన్ని ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి కూటమి విజయాన్ని సాధించి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి
అటు పవన్ కళ్యాణ్ గారికి అటు మన బీజేపీ వారికి అందరూ కూడా ఖచ్చితంగా నమ్మకంతో అందరూ కూడా మేము గెలిపించి తీసుకెళ్తామండి. మరి ఈరోజు గతం కంటే మరి నిన్నే ప్రకటించారు రాష్ట్రం అంతా కూడా. ఇంతకుముందు 32 మంది ఉండేది, 35 మంది చెప్పారు. మళ్ళీ మా జాతీయ అధ్యక్షులు నిర్ణయం మేరకు అధ్యక్ష కార్యదర్శులు కాకుండా 40 మందిని అనౌన్స్ చేయడం కూడా జరిగిందండి. అందులో మన పార్లమెంటు పరిధిలో 9 మంది ఉపాధ్యక్షుల్ని, 9 మంది ఆర్గనైజింగ్ సెక్రటరీని, 9 మంది అధికార ప్రతినిధుల్ని, 9 మంది సెక్రటరీని, 36 మందిని ఇస్తే, అదేవిధంగా ఐటీడీపీ నుంచి కానీ మీడియా కోఆర్డినేటరు, ఆఫీస్ సెక్రటరీ ప్లస్ ట్రెజరర్తో కలిపి 40 మందిని మళ్ళా కొత్తగా బాడీ ఇవ్వడం జరిగింది. మరి ఈ 40 మంది బాడీతో ఖచ్చితంగా 42 మంది మా ఇద్దరితో 42 మంది కూడా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కార్యకర్తకి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఎక్కడా కూడా మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తెలుగుదేశం ఉన్నటువంటి కేడర్ అందరూ కూడా ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజే మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పదవుల్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. అందరినీ కూడా గుర్తించి ఒకరిగా ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కష్టపడే కార్యకర్తలు అందరూ కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళకు కూడా సముచిత స్థానాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది నామినేటెడ్ పోస్టులు ఇవ్వనా మళ్ళా పార్టీ నుంచి కూడా ఈరోజు నిన్న 1000 మంది ప్రకటించారండి. 1004 మంది ప్రకటించినట్టు అవుతుంది. ఏం చేద్దంటే కొత్తగా ఒక యువతరాన్ని కూడా ప్రోత్సహించారు. తప్పకుండా ఈ ఏదైతే పార్టీకి నమ్మకం మా మీద పెట్టారో ఆ నమ్మకాన్ని దిగ్విజయంగా బ్రహ్మాండంగా పూర్తి చేసి మేము పార్టీల విషయంలో ఏ ఒక్కరితో కూడా కాంట్రవర్సీ లేకుండా సమన్వయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన పార్లమెంటు పరిధిలో 3 జనసేన ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గారు బీజేపీ నుంచి ఉన్నారు, తెలుగుదేశం నుంచి 4 ఎమ్మెల్యేస్ ఉన్నారు. మరి అందరినీ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా మాకు ఒక టీం ఇచ్చారు, మంచి టీం ఇచ్చారు. ఆ టీంతో సమన్వయం చేసుకొని రానున్న రోజుల్లో మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కూడా కోఆర్డినేట్ చేసుకొని. Hi everybody. Okay, you're telling the followers that I want some more visibility so I can talk. Extremely tired face, chala travel చేస్తున్నాను ఈ మధ్య. There are some family and friends. ఈ పిల్ల లైవ్ వచ్చేసింది అని కంగారు పడితే డోంట్ వరీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్. ఐ జస్ట్ wanted to answer some things. Hi. ఓకే, ఇప్పుడే నా శ్రేయోభిలాషులు కొంతమంది కొన్ని వీడియోస్ షేర్ చేశారు. I've been kind of hibernating, resting from all the travel, but I was going through these videos. నేను నేర్చుకుంది ఏంటంటే, ఎప్పటి నుంచో తెలుసు, అతి వినయం ధూర్త లక్షణం. నాకు అందరూ ఇంట్లో నేర్పించేవాళ్ళు అనమాట. ఫట్టమని కోపం వచ్చినా ఇక్కడ ఉన్నది ఇక్కడ టప్మని వచ్చేసే వాళ్ళతో ఎప్పుడు భయం ఉండదు. చాలా కామ్గా, కంపోజ్డ్గా అమ్మా, తల్లి, బుజ్జి, నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని. అలా ఇలా అని అనుకునేదాన్ని నేను. కానీ ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది, అరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు అని. సో నేను ఒక స్టోర్ లాంచ్కి వెళ్ళడం జరిగింది నిన్న. అండ్ బికాజ్ ఇట్స్ అ క్లోదింగ్ స్టోర్ లాంచ్ కాబట్టి, బట్టల షాప్ అంటే ఫ్యాషన్ అన్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడిన తర్వాత జర్నలిస్ట్ అడిగారు, ఇలా కమెంట్ చేశారు, ఆయన పేరు తీసుకుని కమెంట్ చేశారని అన్నారు. మీ జవాబు ఏంటంటే నేను చెప్పాను, నాకు అనిపించింది, ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు, నాకు అనిపించింది నేను చెప్పాను. అప్పుడు ఆయన ఈరోజు ఒక్కళ్ళే సీట్ వేసుకుని
ఈరోజు ప్రెస్లో చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్లో నార్సిసిజం, ఒక నార్సిసిస్ట్కి ఉండే లక్షణం ఇది. ఓకే, చాలామందికి నార్సిసిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండి. ఒక మిసోజనిస్టిక్ చాతగానితనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు నన్ను చాలామంది అన్నారు కూడా, నేనైనా చిన్మయ్య గారైనా ఫెమినిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు, ఫేక్ ఫెమినిస్టులు. అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి. ఫెమినిజం అంటే ఏంటి? ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాలా అని అనేవాళ్ళు. చాలామంది అబ్బాయిలు కూడా ఫెమినిస్టులు ఉంటారు, దేవుడి దయ వల్ల ఉన్నారు అలాంటి వాళ్ళు. వి ఆల్ ఆర్ సపోజ్ టు బీ ఫెమినిస్ట్. అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది.